హాయ్ అండి. మనం ఇంట్లోనే ఫ్రూట్ కస్టర్డ్‌ని ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్‌తో ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తోని ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని మనం చేసుకోవచ్చు. ఇలా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రూట్ కస్టర్డ్‌లో ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ అండి. ఇలా చేసి ఇవ్వటం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక గిన్నెని తీసుకోండి. నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. మీరు ఏ మిల్క్ ప్యాకెట్ అయినా తీసుకోండి. ఫుల్ క్రీమ్ అయినా నార్మల్ మిల్క్ ప్యాకెట్ అయినా తీసుకోండి. ఇవన్నీ గిన్నెలో పోసేసి స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టేసుకోండి. ఈ పాలని బాగా మరగనివ్వాలండి. మధ్యలో ఒకసారి గరిటె తీసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇలా మీగడ కట్టకుండా కలుపుకుంటే మిక్స్ అయిపోతుందండి. పాలల్లో ఈ మీగడ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బాగా మరగాలండి పాలు. ఇలా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి నేను. వెనీలా ఫ్లేవర్డ్ అనమాట ఇది. మీకు ఎక్కడైనా దొరుకుతుందండి, బయట షాపుల్లో, డిమార్ట్లో అయినా ఉంటుంది. ఈ పౌడర్ని నేను ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. హాఫ్ లీటర్ ప్యాకెట్కి ఒక 3 స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత పాలని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు పచ్చి పాలనైనా యాడ్ చేసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలనైనా వేసుకొని ఇలా కలుపుకోండి. పాలల్లో కస్టర్డ్ పౌడర్ని ఇలా కలుపుకోవటం వల్ల ఉండలు ఉండలుగా లేకుండా తొందరగా మిక్స్ అవుతుందండి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా మరిగాయి కదండి ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలండి. ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. నేను మర్చిపోయి ఒకటేసారి వేసేసానండి. కొంచెం ఉండలాగా ఫామ్ అయింది. ఇది మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందండి. మీరు అలా కాకుండా కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ ఉంటే చాలా తొందరగా మిక్స్ అయిపోతుందండి. కస్టర్డ్ పౌడర్ని ఇలా ఉండలు లేకుండా పాలల్లో కలిపేసుకున్నానండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఒక కప్పు పటిక బెల్లం వేసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోండి. పిల్లలు కూడా తింటారని నేను పటిక బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎంత కావాలో అంత ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి స్వీట్ అనేది మనకు సరిపోతుందండి. ఇలా పటిక బెల్లం కూడా బాగా కరగాలండి ఈ పాలల్లో. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చల్లారక దగ్గరకు వస్తుందండి. అప్పుడు టెక్స్చర్ మనకు సరిపోతుంది. నేను ఫ్రూట్స్ తీసుకున్నానండి. స్ట్రాబెర్రీ, యాపిల్, పొమోగ్రానైట్స్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రెష్గా. పొమోగ్రానైట్, యాపిల్, స్ట్రాబెర్రీ కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే వాటిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఫ్రూట్స్ అనే కాదండి, మీరు బనానా అయినా యాడ్ చేసుకోవచ్చు, జామకాయ అయినా యాడ్ చేసుకోవచ్చు, అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఒకటేసారి యాడ్ చేయకుండా ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోండి. ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువైపోతే బాగుండదండి అంతగా. ఎన్ని ఫ్రూట్స్ కావాలో అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కలిపేసుకోండి. ఒకసారి అర్థమవుతుంది మీకు ఫ్రూట్స్ అనేవి సరిపోయాయో లేదో. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కొంచెం ఫ్రూట్స్ తక్కువ అయ్యాయని చెప్పి నేను పోమోగ్రానైట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పైన స్ట్రాబెర్రీస్తో, పోమోగ్రానైట్తో, యాపిల్తో ఇలా వేసుకుంటే కలర్ఫుల్గా చూడటానికి చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేయండి. మీకు కూడా నచ్చుతుందండి ఈ ఫ్రూట్ కస్టర్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.